నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. గోదావరి ఖని హోల్సేల్ కూరగాయల మార్కెట్లో హమాలీల సిండికేట్ రద్దు చేస్తేనే కూలీ రేట్లు పెంచుతామని వెజిటబుల్ వెండర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు దొండె మల్లేశం, కార్యదర్శి పారిపల్లి సదానందం స్పష్టం చేశారు. సిండికేట్ కారణంగా రైతులు, హోల్సేల్ వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పనిచేసినా చేయకపోయినా ఒకే కూలీ చెల్లించాల్సి వస్తోందన్నారు. హమాలీల దౌర్జన్యాలు పెరిగాయని, రైతుల కూరగాయలు అక్రమంగా తీసుకెళ్తున్నారని ఆరోపించారు. లారీల నుంచి లోడు దించడానికి హమాలీలు సహకరించడం లేదని, రైతులే దించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. సిండికేట్ ఎత్తివేస్తేనే కూలీ రేట్ల పెంపుపై ఆలోచిస్తామని తేల్చి చెప్పారు. ఇంకా ఈ సమావేశంలో వెజిటబుల్ హోల్సేల్ వ్యాపారులు కుసుమ రవి, నల్ల రవీందర్, జక్కుల లక్ష్మణ్, రవికుమార్, ఆడపురాజు, అనిల్ కుమార్, శ్రీనివాస్, అన్ను, సంతోష్, మల్లేష్, అఫ్జల్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మన స్థానిక కూరగాయల మార్కెట్ హోల్సేల్ వ్యాపారస్తులం ఇక్కడికి రావడం జరిగింది. రైతులు కష్టపడి రాత్రిబౌలు కష్టపడి పండించిన పంటను తీసుకువచ్చి మన మార్కెట్కి వచ్చినట్టయితే హమాలీల సిండికేట్ విధానం చేయబట్టి ఈరోజు వారి సరుకులు దిగటం లేదు. దానివల్ల పూర్తిగా నష్టపోతున్నారు. అదేవిధంగా ఈరోజు హమాలీలు దౌర్జన్యం ఏమిటంటే, ఆ రైతు యొక్క సరుకుల నుంచి, ఆ గంపల నుంచి, సంచుల నుంచి ఒక్కొక్కరు రాత్రి 2 గంటల నుంచి 4 గంటల వరకు కానీ 5 గంటల వరకు కానీ రైతులకు చూడంగానే తీసుకోవడం. ఒక్కొక్క హమాలీ దాదాపు 10 నుంచి 15 నుంచి 20 కిలోల వరకు ప్రతిరోజు నిత్యం తీస్తున్నారు. ఇది గతంలో కూడా ఒకటేసారి అందరం కలిసి ఆ సంచులు తీసుకొచ్చినట్టయితే దాదాపు 2 ట్రాక్టర్ల లోడు వారి దగ్గర వెళ్ళడం జరిగింది. ఇది పాత మార్కెట్లో ఉన్నప్పుడు అందరూ చూశారు. అందరూ కూడా ఆ రోజు మన సిటీ కేబుల్ ప్రెస్ మీడియా మిత్రులు అందరూ కూడా వచ్చి చూడడం జరిగింది. అదేవిధంగా ఇది ఏంటి అంటే, మేము చేస్తాం, మీరు సిండికేట్ విధానం తీసేయండి అంటే మేము తీసేయమన్నాం. మీరు సిండికేట్ విధానం తీసేసే వరకు మేము రేట్లు పెంచమని అన్నది వాస్తవం. సిండికేట్ విధానం తీసేస్తామని చెప్పి వారి నాయకులు, వారి తరఫున వచ్చిన నాయకులు కూడా 32 సార్లు వ్రాతపూర్వకంగా రాసిచ్చి గత 24 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి మమ్మల్ని మోసం చేయడం జరుగుతుంది. సిండికేట్ విధానం వల్ల మాకు ఎట్లా నష్టం జరుగుతుందంటే, ఉన్న హమాలీలు 50 మంది, 52 మంది, 52 మందిలో వచ్చేది 40 మంది. 40 మందిలో సిండికేట్ విధానం అంటే 30 గంపలు మోసినా, 30 సంచులు మోసినా, 3 సంచులు మోసినా వారందరికి సమానంగా వేతనం. కాబట్టి శ్రమ దోపిడీ మేం చేస్తున్నాం అంటారు. తప్పు నాయకులు అర్థం చేసుకోవాలి, ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. 3 మోసినకు కూడా 600 700 వస్తే 30 మోసినా 60 మోసినా సేమ్ వస్తుంది. కనుక వారు ఎట్టి పరిస్థితుల్లో పని చేసేందుకు సిద్ధంగా ఉండరు. ఒక ఆయన పొద్దున 4 గంటలకు వస్తా అంటారు, ఇప్పుడే వస్తా చాయ్ తాగద్దా అంటారు. బాబు ఎటు పోయినామంటే మేము మూత్రానికి పోయినామంటారు. సేట్లు ఏమన్నా గట్టిగా మాట్లాడినట్టయితే మమ్మల్నే మీరు అడుగుతారా? అరే హమాలి అన్నందుకు ఈ మధ్య కాలంలో ఆ నాయకులు మేము కలిసి చర్చ చేస్తుంటే అరే సేట్ అనే హమాలి అనే వ్యక్తి అనడం చాలా బాధాకరం. అదేవిధంగా ఈరోజు రాత్రి తీస్తున్న కూరగాయలు, పొద్దున తీస్తున్న కూరగాయలు వారందరికి కూడా చూడండి, వాళ్ళ ఇంటికి పోయేసరికి వాళ్ళ చుట్టుపక్కల ఖాతాలు ఉంటాయి. ఇది అబద్ధమైతే నేను దేనికంటే దానికి సాక్ష్యాలతో సహా ప్రూఫ్ చేస్తాను. ఈ విషయం రైతులకు కూడా తెలుసు. రైతులు కూడా అడిగినట్టయితే ఈరోజు ఒక బీరకాయ డాలా ఒక రైతు గంగాపూర్ నుంచి వచ్చిన రైతు తీసుకువచ్చినట్టయితే కూరగాయలు ఇవ్వకపోతే ఆ వీపు మీదకెళ్ళే 3 గంపలు ఎత్తేయడం జరిగింది. మరి వాళ్ళని పిలిచి అడిగినట్టయితే చెయ్యి స్లిప్ అయింది, వర్షంలో కాలు జారిందని చెప్తుండ్రు. కానీ 3 గంపలకు కాదు, ఆ ఒక్క ఆసామి ఇవ్వనందుకు ఎత్తేయడం వల్ల వాటి పూర్తిగా రేటు రాక అక్కడ పారవసిపోవడం జరిగింది. ఇది గమనించాలి. ఇంత దౌర్జన్యం చేస్తున్న రైతులమైనా మేము కూలీ రేట్లు అడిగితేనే ఇవన్నీ బయట పెడతామంటారు. తప్పు ఆలోచన. ఇక్కడ ఉన్నది యజమాన్యులు. మేము కాదు పెంచేది, మేము కాదు రేట్లు ఇచ్చేది, రైతుల యొక్క రూపాయలను మేము ఇవ్వడం జరుగుతుంది. అందుకే రైతులను ఒప్పించి మేము ఇవ్వాల్సి వస్తుంది. కూలీ రేట్లు మా జేబులోకి వెళ్ళి ఇస్తలేం మేము. నిజం, రైతు యొక్క కష్టపడి సొమ్ముకెళ్ళి ఇవ్వాల్సింది. ఇంకొక విషయం ఏమిటంటే, ఏ మార్కెట్లో పెరిగినట్టయితే వెంటనే మేము పెంచడానికి సిద్ధంగా ఉన్నాం.
మా ఒక్క మార్కెట్ లేదు, కింది స్థాయిలో మన కింద ఉన్నటువంటి మంచిర్యాల మార్కెట్, పైన కరీంనగర్ మార్కెట్, ఒంటిమావుడు మార్కెట్, అదేవిధంగా వరంగల్ మార్కెట్, ఏ మార్కెట్లను చూడండి అత్యధికంగా రేట్లు ఉన్నాయి. తెలంగాణలో మన మార్కెట్ మాత్రమే గుర్తుంచుకోవాలి. మీరు ఎక్కడైనా పెంచినట్టయితే వెనువెంటనే పెంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ సిండికేట్ విధానం తీసేయమంటే వాళ్ళు మొండితనంతో మేము తీసేయమన్నారు. అప్పుడు మేము ఏమన్నామంటే మీరు సిండికేట్ వ్యవస్థ పోయేంత వరకు కూడా మేము రేట్లు పెంచమని సభాముఖంగా అందరి ముందు చర్చల ముందు చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏమిటంటే అసిస్టెంట్ లేబర్ కమిషనర్ చెప్పిన మాటలు దాఖలు చేస్తలేరు, మీరు కేర్ చేస్తలేరు అన్నారు. 100% అదే అయితే లేబర్ ఆఫీసర్ వచ్చి మాకు మా షాపును ఒక లెటర్ ఇచ్చి సీల్ చేసే అధికారం వారికి ఉంటుంది. ఎందుకు వారికి అంటే వీళ్ళు పని విధానం చూసిండ్రు, వీరి యొక్క వీడియోలు చూసిండ్రు, వీరి యొక్క రైతుల యొక్క గోసలు చూసిరు కాబట్టి వారు ఒకసారి కూర్చొని మాట్లాడడాన్ని మాకు చెప్పడం జరిగింది. మేము అదేవిధంగా వారి ముందుకు పోయి కూర్చొని చర్చలు జరిపినాం. కొద్దిగా చూడండి అని చెప్పి మా ముందే వారికి పని విధానం మార్చుకోకపోతే బాగుండదు అని చెప్పారు. పూర్తిగా అమ్మాలి 52 మంది అని చెప్తున్నారు. మా మార్కెట్కు 80 మంది అవసరం. కానీ ఈరోజు ఫోటోలు కూడా ఉన్నాయి. ఈరోజు 32 మంది వచ్చారు, నిన్న 36 మంది వచ్చారు, మొన్న 25 మంది మాత్రమే వచ్చారు. ఇది మీరు గమనించాలి. ప్రతి ఒక్క రైతు వాళ్ళే దించుకుంటారు. లైన్ వ్యాపారస్తులు అయితే అరిగోస పడుతారు. ఎక్కడి నుంచో దూరం తెప్పించిన సరుకులు టైంకు రీచ్ కాక వాళ్ళు టెన్షన్ పడుతుంటే ఇవాళ ఒక మహేందర్ అనే రైతు ఆసామి ఆయనే మొత్తం 40 బస్తాలు కిందికి దించుకోవడం జరిగింది. రమ్మంటే ఎవరు రారు, ఎందుకంటే సేమ్ డబ్బులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఎందుకు వస్తారు? 1 మోసిన అంతే, 60 మోసిన అంతే. మీరు గమనించాల్సిన విషయం ముఖ్యంగా మేము పెంచమంటలేం, సిండికేట్ తీసిన వెంటనే పెంచుతాం. అదేవిధంగా ఏ మార్కెట్లోనైనా బయట పెరిగినట్టయితే మేము పెంచేందుకు సిద్ధంగా ఉన్నాం. అది మా డబ్బులు కాదు, రైతులను ఒప్పించి పెంచే బాధ్యత మాకున్నది. ముఖ్యంగా నాయకులు ఒక మాట అన్నారు, ఎవరికి కూడా లైసెన్సులు లేవు, మీ అందరిని బయట పెడతా అంటారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా, 5 సంవత్సరాల నుంచి ఎవరికైనా రెన్యువల్ లేకున్నా వాళ్ళ షాపును తీసేయని మీకు అందరి ముందు నేను వారికి చెప్తున్నా. తెలియకుండా మాట్లాడదు దయచేసి నాయకులు. మేము ఆన్లైన్లో చూడండి, ఒక మార్కెట్ గోదావరిఖని మార్కెట్ ఆన్లైన్ చూడండి, ప్రతి ఒక్కరికి కూడా 5 సంవత్సరాల నుంచి ఒక్క రోజు కూడా రెన్యువల్ పడిపోకుండా కట్టడం జరిగింది. ముఖ్యంగా కాంటాల విషయం అంటారు, కాంటాల లైసెన్స్ కానీ కాంటాల ముద్రణ కానీ ప్రతి సంవత్సరం మేమే దగ్గరుండి అందరికి చేపిస్తాం. ఇది మీరు గమనించాలి. ఎవరో చెప్పారు, అమలు చెప్పారని మేము నాయకులు మాట్లాడుతూ పూర్తి వివరాలు తెలుసుకొని మాట్లాడాలని నాయకులకు మరి మేము వారికి చెప్తున్నాం, తెలియపరుస్తున్నాం మీ అందరి ముందు. ఇదే విధంగా ప్రతి హమాలి సోదరులకు మర్యాదపూర్వకంగా ఉండాలని సభాముఖంగా తెలియపరుస్తున్నాం. మా మార్కెట్ గోదావరిఖనిలో పేరుకే పెద్దగా, తెలంగాణలో కరీంనగర్ డిస్టిక్లో పెద్దగా ఉన్నది పేరుకే. కానీ హమాలి వ్యవస్థతోని చాలా చిన్నగా అవుతుంది. వేరే ఊరు నుంచి ఎవరైనా సరుకులు వేస్తే గోదావరిఖని అంటే అబ్బో మేము కిరాయికి పెట్టాము, మేము గోదావరిఖని రాము, అక్కడ హమాలి వాళ్ళు దించరు, మా సరుకులు ఆగిపోతాయని టాక్ మొత్తం ఈ డిస్టిక్ కరీంనగర్ డిస్టిక్ హైదరాబాద్ దాకా పాకిపోయింది. మేము ఎన్నిసార్లు చెప్పినా ఏం చేసినా హమాలి వాళ్ళకి ఏం కష్టం ఏం అవట్లేదు కదా. 1 మోసినా అంతే వస్తున్నాయి, 10 మోసినా వాళ్ళకి అంతే వస్తున్నాయి, 50 మోసినా అంతే వస్తున్నాయి. కాబట్టి వాళ్ళు దానికి స్పందన వాళ్ళ నుంచి ఏ విధమైన స్పందన లేదు. దానికి తోడు వాళ్ళ లీడర్లు, ఈ మధ్య వాళ్ళ హమాలి వాళ్ళ లీడరు మీ ప్రెసిడెంటు హమాలి పెంచాలని అంటున్నాడు, ఏం చేసుకుంటారో చేసుకోండి అని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. మేమెందుకు పెంచామండి? కరెక్ట్గా చేస్తే పని కరెక్ట్ చేయక పెంచుకోవాలంటే ఎట్లా పెంచుస్తారు? మళ్ళీ ఇల్లు ముట్టడిస్తామని పెట్టున్నాం. మాకైతే ఇంట్లోకి వస్తలే కదా, మా డబ్బులు ఇస్తలేము కదా, రైతులే తీసుకొని ఇస్తున్నాం. రైతులే కష్టపడుతున్నారు, వాళ్ళే దించుతున్నారు, వాళ్ళు దించి వీళ్ళకి అమాలిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మా షాపులలో ఉండే గుమాస్తాలు నాకు 5 అవసరం. నా షాపులో గుమాస్తాలు నేను 20 మందిని పెట్టుకున్నాను. ఎందుకంటే అమాలలో చేస్తలేరని. అమాలలో పని మా గుమాస్తాలతో చేయిస్తున్నాను. నాకు అవసరం లేదు 15 మందికి ఎక్కువ పేమెంట్ ఇచ్చి నా ఓన్గా పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నా సరుకు తొందరగా అయిపోవాలి అని ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు అంతే చేస్తారు. మీరు ఏం చెప్పేది మాకు? ఇప్పుడు ఈ 15 కిలోల కవర్లు వస్తున్నాయి, వంకాయలు కానీ మిర్చి కానీ, అవి టోటల్గా మా 100 కవర్లు కానీ మా గుమాస్తాలు దించి కింద పెడుతున్నారు. కానీ అమాలు మాత్రం అమాలు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు. అసలు వీళ్ళ కష్టం దోపిడీ వాళ్ళను చేస్తున్నాం అంటున్నారు, కానీ శ్రమ దోపిడీ వాళ్ళది కాదు. గుమాస్తాల మీద దోపిడీ చేసి వాళ్ళు బ్రతుకుతున్నారు అమాలి వాళ్ళు. అసలు అమాలి వాళ్ళకు ఆ అమౌంట్ ఏనే ఇవ్వద్దు, కానీ మన పాత వాళ్ళే కదా అని మేము ఇస్తున్నాం. యాక్చువల్గా అయితే అమాలి ఇవ్వద్దు, గుమాస్తాలకు ఇచ్చేయాలి. ఆ అమాలి అయినా ఇస్తున్నాం.
మాకు షాపులో నా షాప్కు 12 మంది అవసరం, నాకు 6 ఉన్నారు. అవసరమైతే మా గుమస్తలు కాదు, మేము అప్పుడు మేము సేట్లో కూడా మేము కూడా పడుతున్నాం, పట్టి దించుతున్నాం, చేస్తున్నాం. ఎవరైనా పక్క వాళ్ళు వస్తే మా పరువే ఉంటలేదు. సేటు నువ్వు మోయడం ఏంది, అమలు వాళ్ళు లేరా అంటే, అమలు వాళ్ళు అంటే అంత హడలున్నది గోదావరి కానీ మార్కెట్లో. వాళ్ళకు అర్ధాకలతో వస్తున్నామని అంటున్నారు. రోజుకు 15 నుంచి 20 కిలోల కూరగాయలు తీసుకుపోతే ఎట్లా చనిపోతారు వాళ్ళు అర్ధాకలతో? రోజుకు 2000 రూపాయల కూరగాయలు దొరతనంగా, అంటే బ్రాకెట్లో దొంగతనంగా అందరి ముందే తీసుకెళ్తుంటారు, కానీ దొరతనంగా. అది యాక్చువల్ అది దొంగతనం. వాళ్ళ ముందే తీసేసుకుంటారు. వాళ్ళు ఏం చేయలేని పరిస్థితులు ఉన్నారు రైతులు. ఎందుకంటే ఇప్పుడు అది పెట్టకుంటే నా గంప తీస్తారో లేదు దించరో, నా బండి మీద ఎత్తేస్తారేమో అని రైతు బాధ. ఎక్కడో రాత్రిళ్ళు ఎక్కడి నుంచో పొద్దున పండించి చేసి పని చేసి నైట్ అంతా వచ్చి దించుతారో దించరో అని భయానికి వాళ్ళు అవి పెట్టాల్సి వస్తుంది. వాళ్ళకు రోజుకు 1000 నుంచి 2000 వరకు కూరగాయలు తీసుకుపోయి అమ్ముకొని బ్రతుకుతున్నారు, దొంగతనంగా తీసుకెళ్ళి. ఇటువంటి ప్రశ్నించినందుకు ఎవరైనా ప్రశ్నిస్తే ఆ దుకాణానికి అమ్మాలి 5 ఉన్నారు, ఇద్దరు పంపిస్తారు. అట్లా ఒకటి. మళ్ళీ మేము చెప్పినట్టు మీరు ఇనుండ్రి అనే టైప్లో మాట్లాడుతున్నాం. అసలు సేట్ అంటే వాల్యూ లేదు, రైతులన్నా వాల్యూ లేదు, ఏ విషయం కూడా కరెక్ట్గా లేదు. వాళ్ళు సిండికేట్ విధానం తీసేయమనండి. ఇప్పుడు వాళ్ళ శ్రమతో ఇప్పుడు ఒకరు 20 మోషన్కి అంత ఇస్తున్నారు, 5 మోషన్కి అంత ఇస్తున్నారు. 20 మోషన్ కష్టం, 5 మోషన్ తీసుకుంటున్నాడు కదా, అది మానాలి. అది లేబర్ ఆఫీసర్ కూడా మీరు తెచ్చి పెట్టుకోండి, ఎక్స్ట్రా మనుషులు అవసరం ఉంటే పెట్టుకోండి అని కూడా అని చెప్తున్నారు. మేము చూసి పబ్లిక్ అందరికి చెప్పేసి ఈ నెక్స్ట్ మీటింగ్లో రైతులను కూడా ప్రెస్ మీట్లో పెట్టి మాట్లాడిస్తాం వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి వరి నాటుకుంటుంటే ఎవరు రాలేదు. ఇది మా ప్రజలందరూ గమనించాలి, గోదావరి ప్రజలందరూ. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. Thank you.